సంక్రాంతి షూట్ చేసేస్తున్నాను. గైస్ ఇందాక ఇక్కడ నేను రౌండ్ తిరుగుతున్నాను అనమాట. కొంచెం ఉంటే ఇక్కడ పడేదాన్ని, ఇది చూపిస్తారండి. ఒక ఇక్కడ పడేదాన్ని అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజ్జి స్టోరీస్. యాజ్ ఏ సెడ్ నేను సంక్రాంతి షూట్ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు కూడా నా గొంతు సెట్ అవ్వలేదు, సో ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. నేను వీడియో తీద్దాం అనుకునేసరికి నా ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట. సో మీరు కొన్ని బీటీఎస్లో చూసేయండి, ఈ గ్యాప్లో మళ్ళీ మాట్లాడుకుందాం. Ready? 3, 2, 1, go. గిన్ని పక్కకి తీసేసాను మళ్ళీ ఫ్లోలో. మళ్ళీ నీ హ్యాండ్ కెమెరా అప్పుడు ముందుకు వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఉంది నా ఫేస్ క్లోజ్ తీస్తా. క్లోజ్ నేను షో చేస్తా చూడండి. ఇప్పుడు నేను షో చేస్తా ఇట్లా అట్లా కూడా చేతులు రావు, నేనే వస్తాను కదా. ఓన్లీ ఫేస్ వర్క్ రావా? క్లోజ్ రావు. ఓకే, 3, 2, 1, go. అబ్బా చెమటలు కూడా పడుతున్నాయి. చెప్తాం. గైస్ వచ్చింది మమ్మీ, లాస్ట్కి ముగ్గేసినట్టు షో చేసింది. నేను వావ్ రామ్ గారు స్టాండ్ కనిపించేస్తుందిగా. తెలుసుకోట ప్రిపరేషన్. కొంచెం వెనక్కి పెట్టు, ముందు దీపం పెట్టడానికి ప్లేస్ ఉండాలి. ఫస్ట్ రౌండ్ షాట్ తీసుకుంటా. గైస్ షూట్ కోసం సెట్ చేసుకున్న తులసికోట. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇది ఉంది కదా, మన మినీ గార్డెన్. ఇవన్నీ కూడా తులసి మొక్కలే అనమాట. మనకి వద్దన్నా కూడా గుబురుగా పెరుగుతూనే ఉంటాయి. సో అదొకటి తీసి ఇందులో పెట్టాను. యాక్చువల్గా ఇందులో ఉండదు, మెయిన్ తులసికోట ఇదన్నమాట. దిస్ వన్. షూట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చీకటిగా ఉండే అనమాట. ఆ వీడియోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ కంటెంట్ అంతా కూడా సంక్రాంతి ముందు ఒక వారం ముందు రోజు నుంచి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో అక్కడికి వచ్చి చూసేయండి. అండ్ యాక్చువల్గా వీడియోస్ మాత్రమే తీసుకున్నాను ఆ చీకటి స్పాట్లో. ఇప్పుడు ఫొటోస్ కావాలంటే రావట్లేదన్నమాట, చూడాలి ఎంతవరకు వస్తాయో. ఫొటోస్ బాగా వచ్చిన తర్వాత మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, చూసేయండి. గైస్ వీడియోస్ ఫొటోస్ క్రేజీ వచ్చాయి. అండ్ షూట్ నాకు తెలిసి 6కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం 7:30 అయింది. 1.5 hours స్పెండ్ చేసామా అనిపించింది, కానీ కంటెంట్ చాలా చాలా బాగా వచ్చింది. సో దీని తర్వాత నేను ఒక కాఫీ తాగేసి వేరే అవుట్ఫిట్కి చేంజ్ అయిపోవాలి. అది చెప్పాను కదా మీకు, సోనాలి బింద్రే మూవీ మురారి మూవీ లుక్ అని. సో దానిలోకి చేంజ్ అయిపోవాలి. ఫాస్ట్గా కాఫీ తాగేసి రెడీ అయిపోతాం. ఫైనల్గా రెడీ అయిపోయాను. ఇదిగోండి బంగారు కళ్ళ బుచ్చమ్మ అవుట్ఫిట్ కోసం. సో ఎలా అనిపించానో చెప్పండి. కొంచెం నా దగ్గర ఉన్నాయన్నీ మ్యాచ్ చేసుకున్నాను, జ్యువెలరీ ఎవ్రీథింగ్. సో ఫైనల్గా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే లొకేషన్కి వెళ్ళి ఫోటోషూట్ చేసేయాలి. అండ్ నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లొకేషన్కి వచ్చాను. నాకు 2 పీకాక్స్ కనిపించాయి చూడండి పైన, ఎంత దూరం ఉన్నాయో. అలెక్సా ప్లే సాంగ్ బంగారు కళ్ళ బుచ్చమ్ము. ఓకే, వాయిస్ బాగాలేదు ఏమనుకోకండి. లొకేషన్ లుక్ వేసుకుంటారా గైస్, చూపిస్తా. సో ఇదంతా చెరువు కట్ట అనమాట. ఈ చెరువు కట్ట అవతల మన ఇల్లు. సో ఇది లొకేషన్. మన కెమెరామెన్ రచ్చరం గారు. అది చూడండి వయ్యారి ఎక్కడ నడుచుకుంటూ వస్తుందో. దూరం ఇందులో కనిపించట్లేదు సరిగ్గా, బ్లూ కలర్లో భలే ఉంది. మన బైక్ దగ్గర ఉన్నది.
కట్ చేసుకో. రెడీ గో. ఓ ఓ ఉంటా అది తీయండి సరేనా. గైస్ ఇందాక ఇక్కడ నేను రౌండ్ తిరుగుతున్నాను అనమాట. కొంచెం ఉంటే ఇక్కడ పడేదాన్ని, ఇది చూపిస్తారండి. ఇదండి కొంచెం ఇక్కడ పడేదాన్ని అనమాట, జస్ట్ మిస్. ఇప్పుడు మీరు ఎట్లా తీస్తారంటే వీడియో, ఇది దీనిలో వాటర్ లేవని తెలియకూడదు, కింద అగిల్ నుంచి తీయాలి, ఓకేనా. 3/4 పెట్టుకోమ్మా, క్లోజప్ ఉండాలి, అంతేనా. దానిలో కూడా కనిపించద్దు, బ్లాగ్లో కూడా. గో. గైస్ మీకు ఒకటి చూపిస్తా. అయిపోయింది కదా ఫోటోషూట్? అయిపోయింది. ఊడిపోయింది. ఇంతసేపు జాగ్రత్తగా ఉంచుకోవడమే కష్టం. ఫైనల్లీ ఇక్కడ బాగుంది రామ్ గారు, ఇక్కడ దిగుదాం ఒక ఫోటో. ఇక్కడ ఉంటాను కదా నేను, ఇటు వస్తా. రెడీ? సో ఇంతటితో ప్యాకప్. 2 ఫోటోషూట్స్ బ్యాక్ టు బ్యాక్ కొట్టాము. యాక్చువల్గా 2025 ఎండింగ్ 31st రోజు ఒక షూట్ చేసాము. 2026లో ఒక్కరోజు గ్యాప్ తీసుకొని 2 షూట్స్ చేసామన్నమాట. సో ఈరోజు వచ్చేసి సంక్రాంతి బేస్డ్ షూట్. అలా కాకుండా ఇంకోటి, నా డ్రెస్ ఓన్లీ బంగారు కళ్ళ బుచ్చమ్మ సాంగ్కే సెట్ అవుతుంది అనుకున్నా, కానీ కాదు. అన్నమయ్యలో ఏలే ఏలే మరదలలో రమ్యకృష్ణ కూడా ఇదే హాఫ్ సారీ కట్టుకున్నారు. సో ఆ రీల్ కూడా చేశానన్నమాట. అన్నీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో పెడతాను, సో అక్కడికి వచ్చి చూసేయండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ సుజ్జి స్టోరీస్ అని చెప్పు. చెప్పు. హాయ్ సుజ్జి స్టోరీస్. మా ఫ్రెండ్ భావనాల కూతురు వచ్చింది, చాలా రోజుల తర్వాత వచ్చింది. భావనాల కూతుర్ని అని చెప్పమను. భావనాల కూతుర్ని అని చెప్పు. సరే సరే, అది సిగ్గుపడుతుంది కానీ మా భావన మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుందంట. చెప్పవే. గైస్ మా ఫ్రెండ్స్ నేను కలిసి ఏమైనా ఛాలెంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు నాకు ఏమైనా సజెస్ట్ చేయండి, ఏం ఛాలెంజెస్ చేస్తే బాగుంటుందో. ఏం కవి? వంకాయ. ఏం కర్రీ? వంకాయ అని చెప్పు. ఎవరు చేశారు? నేను కాదు, మీ ఆంటీ చేసింది. చూపి. ఏ బడ్జెట్ వచ్చినామా మళ్ళీ? పవన కూడా వస్తుంది. బాగా రాకుండా నువ్వు బర్త్డే చేసుకున్నావు. అయ్యో బాగుండిందా మీ అత్త కూర? బుజ్జిది ఇది తప్ప అందరూ బుజ్జిద్దా దీనికి. నా దగ్గరకు వచ్చి చెప్తావు, మమ్మీ ఈరోజు ఫీజు కట్టకపోతే టీచర్ నుంచో పెడతా అని చెప్పు. నవ్వద్దు, సీరియస్. మమ్మీ ఫీజు కట్టాలా? అంతే. ఎందుకు